జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొట్టమొదటిసారి రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టుని ఏకిపారేసిందట్టే. సరే, ఇంతకు ఏం జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? మన దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు గత 2 నెలల కాలంలో విచిత్రమైనటువంటి తీర్పులన్నింటినీ కూడా ఇస్తా ఉన్న సంగతి మీకు కూడా తెలిసిందే. అసలు ఒకదానికి సంబంధమే లేనటువంటి తీర్పులను ఈ సుప్రీంకోర్టు అయితే ఇచ్చింది. సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి పరిధులను, విచక్షణాధికారాలను దాటిపోయి మరీ ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పులన్నింటినీ కూడా ఇచ్చారు. చివరకు రాష్ట్రపతి అదేవిధంగా గవర్నర్లు కూడా ఆదేశించే స్థాయికి ఈ సుప్రీంకోర్టు అయితే ఎదిగిపోయింది. ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇస్తా. ఇప్పుడు రాష్ట్రపతికి కూడా ఎన్నికలు జరుగుతాయి, తెలుసు కదా మీకు అందరూ కూడా. అంటే రాష్ట్రపతి కూడా ఎన్నికల ద్వారానే, ఓటింగ్ సిస్టమ్ ద్వారానే ఆవిడని ఎన్నుకున్నారు. కానీ ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాత్రం కొలీజియం వ్యవస్థ ద్వారా, అంటే వాళ్ళలో వాళ్ళే ఇదిగో ఈసారి నువ్వు ఉండాలి అని చెప్పేసి వాళ్ళే డిసైడ్ చేస్తారన్నమాట ఎవరు న్యాయమూర్తిగా ఉండాలనేది. అంటే దాన్ని బట్టి తేడా మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఎమ్మెల్యేలను కావచ్చు, ఎంపీలను కావచ్చు, మన ప్రజాప్రతినిధులను మనం ఎన్నుకుంటాం ఓటింగ్ ద్వారా. అదేవిధంగా ఈ ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు పోయేసి రాష్ట్రపతి గారిని ఎన్నుకుంటారు. అర్థం అవుతుందా? చెప్పినా కదా. కానీ ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆ మాదిరి కాదు. కానీ వీళ్ళు వచ్చేసి వీళ్ళ బోడి పెత్తనం అంతా కూడా చేయడం మొదలుపెట్టారు. సరే, నిజానికి ఇది రాజ్యాంగ విరుద్ధం. దీంతో మొట్టమొదటిసారి రాష్ట్రపతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వేసేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించారు. సరే, విషయానికి వస్తే తమిళనాడులో మీకు అందరికి కూడా తెలిసిందే, ఎందుకు పనికి రానటువంటి డిఎంకే ప్రభుత్వం కొలువు తీరింది. ఇది దేశ వ్యతిరేక ప్రభుత్వం, హిందూ వ్యతిరేక ప్రభుత్వం. ఇకపోతే తమిళనాడు ముఖ్యమంత్రిగా ఒక డెకాయిట్ అనేటువంటి స్టాలిన్ పదవి బాధ్యతలు అయితే వెలగబెడతాడు. అయితే ఈ మధ్యకాలంలో ఈ స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే ప్రభుత్వం ఒక 10 బిల్లులను తమిళనాడు అసెంబ్లీలో ఆమోదించి వాటిని గవర్నర్కి అయితే పంపించారు. అయితే ఆ 10 బిల్లులు రాజ్యాంగానికి విరుద్ధమైనటివి కావడంతో, అర్థమైందా, తమిళనాడు గవర్నరు ఆ బిల్లులను ఆమోదించాల. ఆ 10 బిల్లుల్లో కొన్నింటిని రాష్ట్రపతికి పంపి కొన్నింటిని మాత్రం తన వద్దే ఉంచుకున్నారు. అయితే ఈ విషయం పైన తమిళనాడులో ఉండేటటువంటి స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతే, ఇక పని పాఠాలైనట్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మహాదేవన్ల బెంచ్ ఒక విచిత్రమైనటువంటి తీర్పునిచ్చింది. అది ఏమనయ్యా అంటే, వీళ్ళు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు పంపినటువంటి బిల్లులను గవర్నర్లు 3 నెలల్లో ఆమోదించాలంట. లేదంటే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఆ బిల్లులపైన సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అన్నమాట. అలాగే భారతదేశ ప్రథమ పౌరురాలైనటువంటి రాష్ట్రపతి కూడా 3 నెలల్లో తన వద్దకు వచ్చినటువంటి బిల్లులను క్లియర్ చేయాలంట. రాష్ట్రపతికి కూడా 3 నెలల గడువు విధిస్తున్నామంటూ ఈ ఇద్దరు న్యాయమూర్తులు ఒక చౌకబార్ తీర్పునిచ్చారు. సరే, బాగానే ఉన్నది. ఈ సుప్రీంకోర్టు దగ్గర కేసులు ఉంటాయి కదా, ఆ కేసులు ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండేవి ఉంటాయా? ఎన్ని వందలు, ఎన్ని వేలు, ఎన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉంటాయి. మరి మీ విషయంలో, ఈ కోర్టుల విషయంలో, సరే ఇప్పుడు సుప్రీంకోర్టు కానించి కింది కోర్టు దాకా తీసుకుందాం, దానికి ఎందుకు బెటర్ ఈ టైం లిమిట్ అనేది? ఆఖరికి మన దేశంలోకి వచ్చి మన దేశ ప్రజలను చంపినటువంటి ఉగ్రవాదులను కూడా జైలులో పెట్టి పన్నులు మేపుతా ఉంటారే, ఇటువంటి రేట్కి ఎందుకు బెటరు? ఈ గడువు అనేది ఎందుకు బెటరు? అయ్యా, ఇదిగో ఫలానా కేసు, ఒక ఆడబిడ్డ మీద అత్యాచారం జరుగుతుంది, దాన్ని ఇన్ని రోజుల లోపల పరిష్కరించాలా, లేకపోతే ఒక హత్య జరుగుతుంది, ఇన్ని రోజుల లోపల పరిష్కరించాలా, మొత్తానికి ఎవరైతే నిందితులు ఉంటారో, తప్పు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళనైతే కఠినంగా శిక్షించాలని చెప్పేసి అలాంటి విషయాల్లో ఎందుకు చొరవ తీసుకోవడంలే? అంటే కాదు, ఇవన్నీ కూడా నీతి పాఠాలు, నీతి వాక్యాలు చెప్పడం అనేది అంతా ఎదుటాల కోసమేనా? అంటే మనం పాటించేది ఏముండదా ఇక్కడ? ఏంది ఇదంతా కూడా? ఇకపోతే గవర్నర్లను, రాష్ట్రపతిని కూడా శాసించే అధికారాలు తమ వద్ద ఉన్నాయని ఆ ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పరిధి దాటి ప్రవర్తించారు. ఇకపోతే ఈ విషయం పైన ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టును ఉద్దేశిస్తా ఘాటుగా ఒక లేఖను రాశారు. తన ప్రశ్నలకు సుప్రీంకోర్టు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందేనంటూ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టును ఆదేశించారు. అవును, ఆవిడకుండాది ఆ హక్కు. కాదు, మీరే ఈ రాజ్యాంగ పరిధులు దాటి మీరే ప్రవర్తించినప్పుడు రాజ్యాంగబద్ధంగా ఆవిడెందుకు మాట్లాడకూడదు, ఆవిడెందుకు ప్రశ్నించకూడదు అంటాలే. సరే, ఇంతకు ఆవిడ సంధించినటువంటి ఆ ప్రశ్నలు ఏందో ఇప్పుడు మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. రాజ్యాంగంలో రాష్ట్రపతి లేదా గవర్నర్ల యొక్క అధికారాలను ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఏ విధంగా భర్తీ చేయగలుగుతుంది? ఇక రెండోది, సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి ప్లేనరీ అధికారాలను
రాష్ట్రాలు మరియు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా? ఏమే? ఇకపోతే మూడోది, రాష్ట్రపతి మరియు గవర్నర్లకు కోర్టులు ఏ విధంగా గడువు నిర్దేశిస్తాయి? ఏ విధంగా అంటే చెప్పాలా, దాని రీజన్ చెప్పాలా. ఇక నాలుగోది వచ్చేసి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 క్రింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి ఎంపికలేంటి? అర్థమవుతుందా? అంటే వాళ్ళు ఎందుకు టైం తీసుకుంటున్నారనేది కూడా దానికి కారణం ఉండదన్నమాట. అర్థమవుతుందా? కానీ దాన్ని వ్యతిరేకిస్తా ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో దానికి కూడా వివరణ ఇవ్వాలా. ఇకపోతే 5వ పాయింట్, ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతిని, ఆర్టికల్ 200 కింద గవర్నర్లపైన రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా? వీటన్నిటికి కూడా సుప్రీంకోర్టు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టుకు 5 ప్రశ్నలు సంధించారు. ఇప్పుడు ఈ ప్రశ్నలకు తప్పనిసరిగా సుప్రీంకోర్టు సమాధానం అయితే చెప్పాల్సి ఉంటుంది. ఇకపోతే సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం. కాదియా, ఇప్పుడు పాకిస్తాన్లో ప్రభుత్వానికంటే ఆర్మీదే పెత్తనం ఉంటుంది, వినే ఉంటారు మీరు కూడా. ఆ విధంగా ఇంకా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ఎందుకు, రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే కేంద్ర మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళంతా ఎందుకు ఇంకా సర్వాధికారాలను ఈ సుప్రీంకోర్టు తీసుకొని పాకిస్తాన్లో ఆర్మీ కదా పరిపాలించట్టు ఈ సుప్రీంకోర్టే దేశాన్ని పరిపాలించవచ్చు కదా? ఏంది ఇదంతా? కేసులేమో మూల పడిపోయి కట్ల ఉంటాయి, వాటిని దేకేదిలే. ఎవరైతే దేశ వ్యతిరేక శక్తులు ఉంటారో ఏమే వాళ్ళ కోసం అర్ధరాత్రి తలుపులు తెరిచి ఏలా ఉన్న ఫలంగా స్టేలు ఇచ్చేస్తారు. ఏంది అసలు ఈ న్యాయ వ్యవస్థ ఎంత దరిద్రంగా తయారైందంటే అంత దరిద్రంగా తయారైంది. ప్రక్షాళన అయితే మామూలుగా జరగకూడదు. ఆ విధంగా జరిగితేనే మన దేశంలో మార్పులు అనేటివి వచ్చాయి. లేకపోతే ఎవరైతే నేను చెప్పినా కదా, ఎవరైతే దుర్మార్గులు, దేశద్రోహులు ఎవరైతే వీళ్ళంతా ఉంటారో వాళ్ళ కోసమే పనిచేసినట్టు కొన్ని తీర్పులు వస్తున్నాయి. ఏంది ఇదంతా కూడా చాలా బాధాకరం. మీకు అనిపిస్తుందా లేదా? ఆ విధంగా మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా సుప్రీంకోర్టు యొక్క తీరు ఇది సరైనది కాదు అని చెప్పి మీకు అనిపిస్తే, నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.